చితి కన్నా విషయ చింత చాలా ప్రమాదకరం అంటున్నాడు శాస్త్రకారుడు. శ్లోకం: చితాచింతా ద్వయోర్మధ్యే చింతానామా గరీయసి. చితాదహతి నిర్జీవం చింతాప్రాణ యుతం వపుః. భావం: చితి కన్నా చింత చాలా బాధాకరమైనది. చితి జీవము పోయిన పిదప మాత్రమే మన శరీరమును దహించును. కానీ చింత బ్రతికుండగానే మానవుని దహించివేయుచుండును. అది ఒక్కసారిగా కాకుండా మాటి మాటికి బాధ పెట్టుచూ ఉండును. కావున యత్నశీలుడు మనసులో భగవచ్చింత తప్ప ఇతర ఏ చింతనలు చేర్చరాదు. అసూయ ద్వేషాలు పూర్తిగా వదిలి శక్తివంచన లేకుండా కృషి చేయడం, అందు ప్రాప్తించిన దానితో తృప్తిగా జీవించడం నేర్చుకోవాలి. పరుల సొమ్ము పాములా భావించి దాని జోలికి పోకపోవడం. అలా ఉంటే ఏ చింతలు మన జోలికి రావు. అన్నదే కాదు కదా, ఆరోగ్యంగా హాయిగా ఉండగలుగుతాం. అందుకని అలా చేయడానికి ప్రయత్నిస్తాం మిత్రమా, ప్రయత్నిద్దాం.